மறுவரதி கவரைய ராமா மறுவரதி கவரைய ராமா மறுவரதி கவரைய ராமா மாட்டி மாட்டிக்கு நீ மறுவரதி கவரைய ராமா மாட்டி மாட்டிக்கு நீ తెలుపవలెనా వరివరది కవరైయ రామా మాటి మాటికి నీ తెలుపవలెనా మరివరది. శ్రీ శ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన షణ్ముఖప్రియ రాగంలో కంపోజ్ చేసింది. ఇది పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి కృతి అన్నమాట. పావని చాలా చక్కగా పాడి వినిపించారు. ఆ అమ్మాయికి అనేక అభినందనలు తెలుపుతూ మనం నిన్న రాముల వారికి వశిష్ఠుల వారు చైతన్యం అన్నది 5 రకాలుగా మనం పిలుచుకుంటాం అయ్యా, 5 రకాల సినోనిమ్స్ ఉన్నాయి దానికి. అవి ఏమిటంటే ప్రత్యక్షము, అనుభూతి, ప్రతిపత్తి, జీవుడు, వేదనం అని చెప్పారు. అయితే ఇందులో మనకి సాక్షిగా ఉండి జ్ఞాన వ్యవహారాన్ని కలిగిస్తూ ఉంటే అది ప్రత్యక్షమని, జ్ఞానస్వరూపంతో ఉంటే గనక మన అనుభూతి అని, అలాగే పనిని చేస్తున్న సమయంలో ఉంటే ఆ చైతన్యాన్ని వేదనము అని, అదే ప్రకాశం మనకి వ్యాపించి ఉంటే దాన్ని ప్రతిపత్తి అని, ప్రాణవాయువును ధరించి ఉంటే జీవుడు అంటూ పిలుస్తామని చెప్పారు ఆయన. చెప్పిన తర్వాత దాని యొక్క వివరణని మనకి పూర్తిగా ఒక్కొక్క మెట్టు వివరించుకుంటూ వచ్చిన తర్వాత మోక్ష దశలో కూడా అలాగే ఉంటుందా అన్న ప్రశ్నకి సమాధానం చెప్పి, ఆ దశలో మనసుకు అసలు కదలిక ఉండదు, దాంట్లో కోరికలు ఉండవు అంటూ చెప్పారు. ఆ తర్వాత ఈ చెక్క పొట్టేళ్ల వ్యవహారం అదంతా కూడాను వివరించి చెప్పారు. మనకి జ్ఞానోత్పత్తి తర్వాత ఉండే జీవన్ముక్తి అవస్థలో కూడా విచారణ ఉండదు అంటున్నారు. కాబట్టి జ్ఞానం కలిగినా కూడా విచారణ వెంటబడుతుందనే సందేహానికి తావులేదు అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏమంటున్నారు, రామా చెక్క పొట్టేళ్ల ఉదాహరణలో మరొక ప్రశ్న మనకు వస్తుందయ్యా. చెక్క పొట్టేళ్ళు కదలడానికి తాడు గుంజేవాడు కారణం అవుతాడు కదా, మరి జీవన్ముక్తుల్లో ఇంద్రియాలను కదిలించేవాడు ఎవడు? ఈ సందేహం మనందరికీ కూడా వస్తుంది. దాన్నే ఈరోజు ఆయన వివరించి చెప్తున్నారు. మనం కూడా శ్రద్ధగా విందాం. మామూలుగా అయితే మనిషిలో ఇంద్రియాలను కదిలించేది మనస్సు. ఈ మనస్సును కదిలించేది కోరిక. ఆ కోరికను కదిలించేది ఈ విషయాల మీద జ్ఞానం. వీటినే నేను పూర్వం త్రివిధ స్పందాలు అంటూ చెప్పాను. ఇంద్రియ స్పందము, మనస్పందము, సంవిత్ స్పందము అంటూ చెప్పాను. పేర్లు ఏవైనా మొత్తం మీద తేలేది ఏంటంటే, మనిషిలో ఇంద్రియాలు కదలాలి అంటే వాడికి విషయ జ్ఞానం కలగాలి. అంటే ఆయా విషయాలను గురించిన జ్ఞానం వాడికి కలిగి ఉండాలి. అంటే వీడికంటే ముందర అక్కడ ఆ విషయాలు ఉండి తీరాలి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మనం ఇదివరకు చేసిన చర్చలో ప్రపంచంలోని విషయాలన్నీ మనోమయాలే అని చెప్పాం. అంటే పదార్థం మనసు వల్ల తయారవుతుందన్నాం. మనసు కదిలితే కదా పదార్థాలు తయారయ్యేది. కనుక విషయానికంటే వెనక మనసులో ఒక కదలిక ఉంది. ఇందాకేమో విషయాల వెనక మనసులో కదలిక ఉందన్నాం. ఇప్పుడేమో మనసు యొక్క కదలిక వెనక విషయాలు ఉన్నాయంటున్నాం. ఇది ఎక్కడ గోలా? నేల మీద నేనున్నాను, నా మీద నేల ఉంది అన్నట్టుగా లేదు. దీన్నే అన్యోన్యాశ్రయ దోషము అంటారు అంటూ రాముల వారికి చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా ఆయనతో అంటున్నారు, రామ కొంతమందికి ఇది చాలా చిక్కు ప్రశ్నలాగా కనిపిస్తుంది, కానీ చిక్కేమీ లేదు. ఈ ప్రపంచం అనేది ఆత్మ చైతన్యంలో అనాదిగా ఉండనే ఉంది. కానీ సంవిత్ స్పందం కలిగినప్పుడు బయట ఆవిర్భవిస్తోంది. ఆత్మచైతన్య స్వభావంలోనే ఇలాంటి లక్షణం ఉంది. అనాది మాయా ప్రవాహం వల్ల పూర్వకాలీన విషయాలకు సంబంధించిన సంవిత్ స్పందం వల్ల మనస్పందం ఏర్పడుతుంది.
ఈ మనస్పందం వల్ల పరంపరంగా మళ్ళీ మనకి విషయోత్పత్తి జరుగుతుంది. ఈ చక్రం ఇలా సాగుతూ ఉంటుంది. ఇది అర్థం కావడం కోసం చక్కటి ఉదాహరణ చెప్తాను విను. ఇక్కడ గాలి ఉంది. ఇది నీకు ఎలా తెలుస్తుంది? ఈ గాలిలో కదలిక వచ్చి నీ చర్మానికి తగిలితే నీకు తెలుస్తుంది. దీన్ని బట్టి నువ్వు చలనం ఉంటే గాలి ఉంది అంటావు. కానీ గాలి ఉంటే గానీ చలనం ఉండదు. దీన్నే అన్యోన్యాశ్రయంలాగా మనం చెప్తాం అన్నమాట. తనలో స్పందన కలిగించుకునే గుణం గాలిలోనే ఉంది. ఉండబట్టే అది కదిలి కొత్తగా గాలి వచ్చినట్టుగా నీకు అనుభూతిని కలిగిస్తుంది. గాలికి అలాంటి స్వభావం ఉంది కనుక ఇక్కడ అన్యోన్యాశ్రయ దోషం లేదు. ఈ ఉదాహరణని మనం అన్వయం చేసుకుంటే పరమాత్మ చైతన్యం విషయంలో కూడా అన్యోన్యాశ్రయ దోషం ఏమీ కనబడట్లేదు మనకి. గాలి సర్వత్రా వ్యాపించి ఉన్నట్లే పరమాత్మ చైతన్యం కూడాను సర్వత్రా వ్యాపించి ఉంది. ఒకానొక వ్యక్తికి చల్లని గాలి అనుభవించవలసిన కర్మ కలిసి వచ్చేసరికల్లా ఏదో నిమిత్తంగా గాలిలో చలనం ఏర్పడి వాడి వంటికి గాలి తగులుతుంది. అలాగే ఒకానొక జీవికి కర్మభోగం జరగవలసిన సమయం వచ్చేసరికల్లా ఆ పరమాత్మ చైతన్యంలో ఒకానొక జీవి రూపం పుట్టినట్టుగా కనిపిస్తుంది. గాలిలో అల కలగడానికి కావలసిన సన్నివేశాలన్నీ తోడైనట్లుగా ఈ జీవి రూపం ఆవిర్భవించడానికి మనకి దేశ కాలాలన్నీ కూడాను అక్కడ సమావేశం అవుతాయి అన్నమాట. ఇప్పుడు జనమంతా ఫలానా వాడు పుట్టాడు అంటారు. లోకులు సరే, ఈ జీవుడు ఏమనుకుంటాడు? వాడు విచార జ్ఞాన సంపన్నుడైతే తాను శుద్ధ చైతన్యానని తనలోనే అలలాగా ఈ రూపం పైకి ఉబ్బిందని గ్రహించగలుగుతాడు. కానీ సామాన్య మానవుడు అజ్ఞానావృతుడై ఉంటాడు కనుక ఈ రూపమే తానని భావిస్తూ ఆ రూపాన్ని చూసుకుని ఉల్లాసపడుతూ ఉంటాడు. రామా, మన ఈ చర్చ ఎట్నుంచి ఎటు వెళ్ళిందో ఆలోచించు. ఆత్మవిచారణ మోక్ష దశలో కూడా ఉంటుందా ఉండదా అన్న ప్రశ్న దగ్గరికి మనం వెళ్తున్నాం కదా. అలా ఉండదు అని చెప్పడానికి జీవన్ముక్తి స్థితి అంటే కీ ఇవ్వని యంత్రం వంటిది అని నిరూపించుకున్నాం మనం. ఇలా చెప్పేసరికల్లా మళ్ళీ మనకి ఏంటొస్తుంది? మనస్పందానికి విషస్పందానికి అన్యోన్యాశ్రయ దోషం రాదా? ఈ సందేహం వచ్చి కూర్చుంటుంది. అది లేదని ఇప్పటికీ మనం నిరూపించుకోగలిగాం ఏ రకంగా? గాలి అనే ఒక ఉదాహరణ చెప్పుకొని. కనుక ముక్తి దశలో విచారణ వెంట ఉండదని మరోసారి మనకి నిరూపణ అయింది. కాబట్టి ముక్తి దశకు వచ్చేసరికల్లా నిర్భయంగా ప్రమాణపూర్వకంగా ఆత్మవిచారణ చెయ్యొచ్చు మనం అంటూ ఆయన చెప్పారు. తర్వాత ఇంకా ఆయన రాముల వారికి ఏం చెప్తున్నారంటే, రామ, అన్యోన్యాశ్రయ దోషాన్ని నివారించేందుకు మనం చెప్పుకున్న యుక్తి పరంపరలో ఓ చోట నీకు అపార్థం వచ్చే అవకాశం ఉంది. ఎక్కడంటే, గాలి యొక్క స్వభావంలోనే స్పందన ఉన్నట్లుగా శుద్ధ చైతన్యం యొక్క స్వభావంలోనే ఈ విషయ ప్రపంచం అంతా కూడా అంతర్గతంగా ఉంది అని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇలా చెప్పడం వల్ల మనకేమైంది? ఈ కుండకి మట్టి కారణమైనట్లుగానే ఈ ప్రపంచం మొత్తానికి శుద్ధ చైతన్యమే పరిమాణాకారాన్ని చెప్తోంది అన్నట్లుగా అవుతోంది. ఒకవేళ మనం ఇలా చెప్పినట్లయితే పరమాత్మ చైతన్యానికి కారణత్వం అనే గుణం పట్టేస్తుంది. అలా పడితే బ్రహ్మ దేనికి కారణం కాదు అని మనం పూర్వం చెప్పుకున్న మాట కాస్త తప్పైపోతుంది. పోతే పోనీ అందామంటే కారణత్వం పట్టడం వల్ల దాని పక్కన మళ్ళీ ఏమొచ్చి కూర్చుంటుంది? కార్యం అనేది వచ్చి కూర్చుంటుంది. దీన్ని ఒప్పుకుంటే బ్రహ్మ అద్వితీయం అనే మాట పూర్తిగా తప్పైపోతుంది. బ్రహ్మ దేనికి కారణం కాదనే మాట, బ్రహ్మ అద్వితీయం అనే రెండు మాటలు ఎగిరిపోతాయి మనకి. అవి పోతే బ్రహ్మ లక్షణాలకి విరోధం వచ్చేస్తుంది. మరి ఈ గందరగోళాన్ని ఎలా తీర్చుకోవాలి మనం అంటే, ఈ ప్రపంచానికి శుద్ధ చైతన్యమే పరిణామ కారణం ఇలా అనుకుని కదా మనం బయలుదేరాం. అక్కడొచ్చిందయ్యా చిక్కు. కనుక ఈ ప్రపంచానికి ఆత్మ చైతన్యం అనేది పరిణామం కావడానికి వీల్లేదు. అందువల్ల ఈ ప్రపంచానికి
బ్రహ్మ వివర్త కారణమని అంగీకరించక తప్పదు మనకి. వివర్త కారణం అంటే ఏమిటి? తాడును చూసి పామని భ్రమపడ్డాం కదా, ఆ పాముకి కారణమైన తాడుని మనం వివర్త కారణం అన్నాం. అలాగే ఈ ప్రపంచానికి బ్రహ్మ వివర్త కారణమే. వివర్త కారణం వల్ల జన్మించే కార్యం తప్పనిసరిగా భ్రాంతి రూపమే అవుతుంది. అంటే అది మిథ్యా. రజ్జు సర్పం ఉదాహరణలో సర్పం మిథ్యే కదా, ఇక్కడ రజ్జు అంటే తాడు. అలాగే పరబ్రహ్మ నుంచి వివర్త రూపంలో జన్మించిన ఈ ప్రపంచమంతా కూడా అనివార్యంగా మిథ్యే అయి తీరుతుంది. ప్రపంచం ఎప్పుడైతే అసత్యం అయిపోయిందో అప్పుడు దానివల్ల పరబ్రహ్మకు వచ్చే కారణత్వం కూడా అసత్యమే అవుతుంది. అది అసత్యమైతే బ్రహ్మ దేనికి కారణం కాదని, అది అద్వితీయం అని మనం చక్కగా తేల్చి చెప్పచ్చు. శృతి వాక్యాలకి సమన్వయం కూడా ఇక్కడ చక్కగా కుదిరిపోతుంది మనకి అని చెప్తూ ఆయన ఇంకా ఏం చెప్తున్నారు? రామ, ఈ దృశ్య ప్రపంచం వివర్త రూపంగా జన్మించింది, అది మిథ్యారూపమే అని నిరూపించేందుకు మనకి మరో దారి కూడా ఉంది. పరబ్రహ్మ అనేవాడు ద్రష్ట. వాడు వివర్త రూపంలో కాకుండా పరిణామ రూపంలో ఈ దృశ్య ప్రపంచానికి మారాడు అని కాసేపు అనుకుందాం మనం. అంటే కారణమయ్యాడని అనుకుందాం. అప్పుడు ద్రష్ట అయిన పరబ్రహ్మ ఏమవుతాడు? కొయ్య బొమ్మలు చేసే శిల్పిని పిలిచి ఏకాండి చెక్కతో ఏనుగు బొమ్మను చేయమన్నాం. వాడు సరేనని పెరట్లో ఉన్న పెద్ద చెట్టును నరికి దాని కాండంతో మంచి బొమ్మ చేశాడు, ఏనుగు బొమ్మ. అంటే ఇక్కడ చెట్టు ఏనుగు బొమ్మగా పరిణామం చెందింది. అలా చెందిన తర్వాత మా ఇంటి పెరట్లో చెట్టు ఉంటే దొడ్డంతా నీడగా ఉండేది కనుక నాకు ఇప్పుడు ఆ చెట్టు కావాలి అంటే వస్తుందా? మా చెట్టులోంచి వచ్చావు కనుక ఓ ఏనుగా నువ్వే నీడ నాకు ఇవ్వు అంటే ఆ ఏనుగు నీడనివ్వగలుగుతుందా? అది అసాధ్యం కదా. పరిణామ ప్రక్రియలో కార్యం జన్మించాక ఇక కారణస్వరూపం అంటూ ఉండదు. అందువల్ల ద్రష్ట అయిన బ్రహ్మలోంచి పరిణామ ప్రక్రియలో దృశ్య ప్రపంచం కనుక ఉద్భవించి ఉంటే అది ఉద్భవించాక ద్రష్ట అయిన బ్రహ్మ ఇంకా అక్కడ ఉండడు. ఉండకపోతే పోనిండి అంటావేమో. ఉండకపోతే ద్రష్ట లేకుండా దృశ్యం ఉన్న స్థితి ఏర్పడిపోతుంది. ఈ ప్రపంచం అంతా దృశ్యం అయిపోతుంది. దీనికి ద్రష్ట కాదగిన బ్రహ్మ అక్కడ లేడు. ద్రష్ట లేని దృశ్యం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? ఈ గందరగోళం ఎందుకు వచ్చిందంటే పరబ్రహ్మలోంచి ఈ దృశ్య ప్రపంచమంతా పరిణామ ప్రక్రియలో ఉద్భవించింది అని అనుకోవడం వల్ల వచ్చింది కదా. కాబట్టి ఈ రీజనింగ్ కూడా తప్పే. ఇకపోతే మిగిలిన అవకాశం ఒక్కటే మనకి ఏమిటది? పరబ్రహ్మలోంచి ఈ ప్రపంచం వివర్త ప్రక్రియ ద్వారానే పుట్టింది అని ఒప్పుకోక తప్పదు. అంటే ఇది రజ్జు సర్పంలో తాడు ఏ విధంగా వివర్తో అలాగే ఈ ప్రపంచం అంతా కూడా మిథ్య. ఇది మనం ఒప్పుకోక తప్పదు అన్నమాట. దీనివల్ల బ్రహ్మకి ఇక్కడ మనకి కారణత్వం అనేది పట్టదు. రామ, మనస్పందము విషస్పందాలకు అన్యోన్యాశ్రయ దోషం లేదని చెప్పడం కోసం ఈ ప్రపంచం పరబ్రహ్మలో అంతర్లీనంగా ఉందని మేం చెప్పాం. ఇక్కడ ఈ జగత్తుకు పరబ్రహ్మ వివర్త కారణంగా ఉందని నువ్వు అర్థం చేసుకోవాలి. మరో రకంగా పొరపాటు పడకూడదు. అందుకోసమే ఇంత వివరణ ఇచ్చానయ్యా నీకు అని ఇంకేం చెప్తున్నారు? రామ, ప్రత్యక్ష ప్రమాణం యొక్క నిర్దిష్ట స్వరూపం అయిన ఆత్మతత్వాన్ని పరిశీలించడం ద్వారా ఈ విధంగా ప్రమాణపూర్వకమైన ఆత్మవిచారం మనం చెయ్యాలి. అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము మొదలైన ప్రమాణాలు లేవా? వాటి ఉపయోగమే లేదా అని అడుగుతావేమో నువ్వు ఇక్కడ. అలా అని మేము అనడం లేదు. తక్కిన అనుమానాది ప్రమాణాలన్నీ కావాల్సిందే. కానీ పర్యవసానంలో ప్రత్యక్షానుభవపూర్వకంగా ఏ విషయాన్ని మనం ధృవపరుచుకుంటామో ఆ విషయంలోకే ఈ అనుమానాది ప్రమాణాలు కూడా మనని తీసుకెళ్తాయి. అంతేకాకుండా ఈ అనుమానాది ప్రమాణాలు జీవనం అంతా ప్రత్యక్ష ప్రమాణం మీదే ఆధారపడి ఉంటుంది. ప్రత్యక్ష ప్రమాణం అంటే మళ్ళీ మనం చెప్పుకున్నట్టుగా బ్రహ్మ చైతన్యమే. అందుకే
బ్రహ్మ చైతన్యం గురించి నీకు వివరిస్తానయ్యా అన్నారు ఆయన. మరి ఆ వివరణ ఏంటి అన్నది మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక రామకీర్తనని విని కథలోకి ఎంటర్ అయిపోదాం. అంతవరకు సెలవు.